హలో ఎవరీవన్. సో మన ఈ వీడియోలో ఆల్కహాల్ మెటబాలిజం గురించి చూద్దాం. సో ఎనీ ఫార్మా ఎగ్జామ్స్ లైక్ డ్రగ్ ఇన్స్పెక్టర్, ఫార్మసిస్ట్, ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ఇలాంటి ఎగ్జామ్స్కి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకే, సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. ప్లస్ దీని రిలేటెడ్గా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో ప్రీవియస్గా ఇచ్చిన ఒక క్వశ్చన్ కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, సో చూడండి. సో సపోజ్ ఎథనాల్ ఆర్ ఆల్కహాల్ అంటాం దీన్ని. ఎథనాల్ అన్నా, ఇథైల్ ఆల్కహాల్ అన్నా, నార్మల్ ఆల్కహాల్ అన్నా అన్నీ ఒకటే. సో ఆల్కహాల్ని ఎవరైనా తీసుకున్నప్పుడు సో అది బాడీలోకి వెళ్ళి అక్కడేమవుద్దంటే ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైము ఈ ఎథనాల్ని అసిటాల్డిహైడ్గా మార్చేస్తుంది. ఓకే, అసిటాల్డిహైడ్. సో ఈ అసిటాల్డిహైడ్ని, ఇది ఆల్డిహైడ్ కదా, సో ఆల్డిహైడ్ డీహైడ్రోజనేజ్ అనే ఇంకొక ఎంజైము అసిటేట్ ఆర్ అసిటిక్ యాసిడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఈ అసిటిక్ యాసిడ్ సో తర్వాత ఈజీగా త్రూ కిడ్నీస్లో మనకి ఎలిమినేట్ అయిపోతుంది, ఇది ప్రాబ్లం లేదు. ఓకే, కాకపోతే సేమ్ కొన్నిసార్లు మనం న్యూస్లో కూడా చూసింటాము, అది ఆల్కహాల్ కల్తీ ఆల్కహాల్ తాగి కొందరికి కళ్ళు పోయినాయని, కొందరు డెత్ అయ్యారనేసి మనం న్యూస్లో కూడా చూస్తుంటాం. సో దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ ఎథనాల్, ఇథైల్ ఆల్కహాల్ ఓకే, ఇది ప్రాబ్లం లేదు కానీ అంత ప్రాబ్లమాటిక్ కాదు. కానీ సపోజ్ మెథనాల్, సో మెథనాల్ ఎవరైనా తాగారనుకోండి, మెథనాల్ ఆర్ మిథైల్ ఆల్కహాల్, అది కూడా నార్మల్ ఎథనాల్ అంటే ఆ నార్మల్ ఆల్కహాల్ లాగానే స్మెల్ ఉంటుంది. సో తెలియక వాళ్ళు నార్మల్ ఆల్కహాల్ అనుకొని మెథనాల్ని ఒకవేళ డ్రింక్ చేశారనుకోండి, సో ఈ మెథనాల్ కూడా సేమ్ బాడీలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఈ మెథనాల్ CH3OH, ఈ మెథనాల్ సేమ్ ఈ మెథనాల్ని కూడా ఇక్కడున్న ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ మెథనాల్ని ఎలా మారుస్తుందంటే మెథనాల్ని ఫార్మాల్డిహైడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఫార్మాల్డిహైడ్ వెరీ టాక్సిక్ ప్రోడక్ట్. ఫార్మాల్డిహైడ్ అనే మెటబలైట్గా మారుస్తుంది, విచ్ ఈజ్ వెరీ టాక్సిక్ యాక్చువల్లీ. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే ఫార్మాల్డిహైడ్ని ఇక్కడున్న ఆల్డిహైడ్ కదా, ఆల్డిహైడ్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైము ఫార్మిక్ యాసిడ్గా మార్చేస్తుంది. ఫార్మిక్ యాసిడ్ ఆర్ ఫార్మిక్ యాసిడ్. సో ఇక్కడ ఈ ఫార్మిక్ యాసిడ్ వెరీ వెరీ డేంజరస్ అండ్ టాక్సిక్ ప్రోడక్ట్. ఇక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా. సో ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి వస్తాయంటే సో ఈ ఫార్మిక్ యాసిడ్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇది వెరీ టాక్సిక్ ప్రోడక్ట్. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని డ్యామేజ్ చేస్తుంది, CNSని, నెంబర్ 1. సో నెంబర్ 2 ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ చేస్తుంది. సో ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్. సో ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, బ్లడ్ విజన్ వస్తుంది, సమ్టైమ్స్ బ్లైండ్నెస్ కూడా వస్తుంది, కళ్ళు పోతాయి, కంప్లీట్గా బ్లైండ్నెస్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది యాసిడ్ కదా, సో దానివల్ల మనకి ఏమవుతుందంటే అది బ్లడ్ లెవెల్లో ఎక్కువైపోయి ఫార్మిక్ యాసిడ్ మెటబాలిక్ అసిడోసిస్ వస్తుంది. మెటబాలిక్ అసిడోసిస్, యాసిడ్ అసిడోసిస్, వెరీ వెరీ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ అనమాట. సో అందుకు ఈ ఫార్మిక్ యాసిడ్ అంటే మెథనాల్ వల్ల వచ్చే మెటబలైట్స్ ఉన్నాయి కదా, ఫార్మాల్డిహైడ్, ఫార్మిక్ యాసిడ్, రెండు కూడా టాక్సిక్ ప్రోడక్ట్స్, వెరీ వెరీ డేంజరస్. సో అందుకు ఏం చేస్తారంటే ఇది మెథనాల్ పాయిజనింగ్ అనమాట. యాక్చువల్ మెథనాల్ తీసుకున్నప్పుడు అంటే దాన్ని పాయిజనింగ్ లాగా ట్రీట్ చేయాలి, ఇమీడియట్గా ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. సో అందుకు మనకి మెథనాల్ పాయిజనింగ్లో ఒక యాంటీడోట్ యూజ్ చేస్తారు. ఓకే, సో దాన్ని మనం ఏమంటారంటే ఫోమిపెజోల్ అంటారు. ఫోమిపెజోల్ ఒక డ్రగ్, ఇది ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ ఇన్హిబిటర్. సో ఆల్కహాల్ డీహైడ్రోజన్ ఇన్హిబిట్ చేస్తే ఏమవుతుంది, అప్పుడు ఈ మెథనాల్ ఫార్మాల్డిహైడ్ అనే టాక్సిక్ ప్రోడక్ట్గా కన్వర్ట్ అవ్వదు. మెథనాల్ డేంజర్ కాదు కానీ మెథనాల్ వల్ల వచ్చే టాక్సిక్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఫార్మాల్డిహైడ్ అండ్ ఫార్మిక్ యాసిడ్, ఇవి డేంజరస్. సో ఈ కన్వర్షన్ని ఆపేస్తుంది. ఈ ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్ అనే ఎంజైమ్ని బ్లాక్ చేస్తే కంప్లీట్గా ఈ కన్వర్షనే బ్లాక్ అయిపోతుంది. సో ఫార్మాల్డిహైడ్ ఫామ్ అవ్వదు, ఫార్మిక్ యాసిడ్ ఫామ్ అవ్వదు. సో ఇక్కడ మనం యూజ్ చేసే యాంటీడోట్ ఏంటి, మెథనాల్ పాయిజనింగ్లో యూజ్ చేసే యాంటీడోట్ ఫోమిపెజోల్. ఇక్కడ దీన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి ఒకసారి. ఫోమిపెజోల్లో మనం చూడండి, ఇక్కడ MEPని నేను హైలైట్ చేశాను క్యాపిటల్ లెటర్స్లో. M అంటే మెథనాల్, M అంటే మెథనాల్. నెక్స్ట్ E అంటే
ఇథిలిన్ గ్లైకాల్ కూడా ఒక సేమ్ ఇలా కన్వర్ట్ అయ్యి ఇది కూడా మనకు టాక్సిక్ మెటాబలైట్స్ ఇస్తుంది. సో పీ ఫర్ పాయిజన్. సో మెథనాల్, ఎథనాల్, పాయిజనింగ్ ఇలా యూజ్ చేసే డ్రగ్ ఏంటి? ఫెమిపిజోల్. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఫెమిపిజోల్ని మెథనాల్ పాయిజనింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొక డ్రగ్ ఉంది, డైసల్ఫిరామ్ అనే ఒక డ్రగ్ ఉంది. ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే మనం ఆల్కహాల్, నార్మల్ ఇథైల్ ఆల్కహాల్ ఉంది కదా, సో ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయిన పేషెంట్స్ ఉంటారు కదా, ఆల్కహాల్ డిపెండెన్స్ ట్రీట్మెంట్లో యూజ్ చేస్తాం. సో ఈ డ్రగ్ ఎలా పనిచేస్తుంది అంటే, ఈ డ్రగ్ ఇక్కడ ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ ఉంది కదా అనే ఎంజైమ్ని బ్లాక్ చేస్తుంది, డైసల్ఫిరామ్ అనే డ్రగ్. సో ఈ డైసల్ఫిరామ్ అనే డ్రగ్ ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ని బ్లాక్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆల్డిహైడ్ బ్లాక్ చేసినప్పుడు సపోజ్ పేషెంట్ ఆల్కహాల్కి అడిక్ట్ అయిన పేషెంట్లో ఆల్కహాల్ తీసుకున్నాడు అనుకోండి, అసిటాల్డిహైడ్ కన్వర్షన్ అవుతుంది. ఇథనాల్ ఇస్ కన్వర్టెడ్ టు అసిటాల్డిహైడ్. బట్ ఈ అసిటాల్డిహైడ్ అసిటేట్గా కన్వర్ట్ అవ్వదు. ఎందుకు? మనము ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ ఇన్హిబిటర్ యూజ్ చేసాం ఇక్కడ, డైసల్ఫిరామ్. సో పేషెంట్కి మనం సపోజ్ ఆల్కహాల్ డిపెండెన్స్ని తగ్గించాలనుకోండి, ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చినప్పుడు డైసల్ఫిరామ్ ఇచ్చినప్పుడు పేషెంట్లో ఎథనాల్ అసిటాల్డిహైడ్గా కన్వర్ట్ అయ్యి అలాగే బ్లడ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటుంది. కానీ అసిటాల్డిహైడ్ అసిటేట్గా కన్వర్ట్ అవ్వదు, ఎందుకంటే ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ని మనము డైసల్ఫిరామ్తో బ్లాక్ చేసేసాం. అప్పుడు ఈ అసిటాల్డిహైడ్ బ్లడ్లో అలా పెరిగినప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే అన్ప్లెజెంట్ సిమ్టమ్స్ కొని వస్తాయి. అన్ప్లెజెంట్ లైక్ నాజియా. పేషెంట్కి చాలా ఆల్కహాల్కి అడిక్ట్ అయిన పేషెంట్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నాజియా, వామిటింగ్, హెడేక్. ఓకే, సో హెడేక్. నెక్స్ట్ ఫ్లషింగ్, అంటే మనకి కొద్దిగా హాట్గా మన ఫేస్ రెడ్గా అయిపోయి హాట్గా కొంచెం బర్నింగ్ సెన్సేషన్ లాగా ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో దీనివల్ల పేషెంట్ ఆల్కహాల్ అడిక్ట్ అయిన పేషెంట్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. సో అప్పుడు ఏమవుతుంది, అలా 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 ఈ సిమ్టమ్స్ వల్ల ఏమవుతుందంటే ఆ పేషెంట్ డైసల్ఫిరామ్తో ట్రీట్ చేస్తే ఆల్కహాల్ని తీసుకోవాలంటేనే భయపడతాడు. ఈ సిమ్టమ్స్ వచ్చేస్తాయేమో, ఈ వామిటింగ్ ఫీలింగ్, హెడేక్, నాసియా వల్ల. సో అలా అలా ఆల్కహాలిక్ డిపెండెన్స్ ట్రీట్మెంట్లో మనం దాని పేషెంట్ని ఆల్కహాల్కి దూరం చేస్తాం అనమాట. సో డైసల్ఫిరామ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్కహాల్ డిపెండెన్స్ ట్రీట్మెంట్. ఫెమిపిజోల్ ఈజ్ యూజ్డ్ ఇన్ మెథనాల్ అండ్ ఇథిలిన్ గ్లైకాల్ పాయిజనింగ్. ఓకే, సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ యాక్చువల్లీ. ఓకే, సో ఇక్కడ మీరు లాస్ట్ టైం ఒక క్వశ్చన్ ఇచ్చారు మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్లో. సేమ్ అక్కడ ఏమి ఇచ్చారంటే ఆల్డిహైడ్ డీహైడ్రోజినేజ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ ఆల్కహాల్ అబ్యూస్ పేషెంట్స్ అన్నారు, ఆల్కహాల్ డిపెండెన్స్ పేషెంట్స్ అన్నారు. సో డైరెక్ట్ క్వశ్చన్ అనేది డైసల్ఫిరామ్. ఓకే, సో ఇలా కాన్సెప్ట్ని క్లియర్గా అర్థం చేసుకున్నప్పుడు క్వశ్చన్ ఎలా ఇచ్చినా కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. డ్రగ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఆర్ఆర్బీ సంబంధించి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు జాయిన్ అయ్యి దానికి సంబంధించిన గైడెన్స్ కానీ ఇంకా ఏదైనా మీ డౌట్స్ కానీ క్లారిఫై చేసుకోవచ్చు. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.